గొమ్మ అన్నాను నేను ఎంగుతా క్యాషిడ్లు ఆ ఏదో ఓవర్ యాక్షన్లే ఆపు. మనం ఒక సినిమా చేయాలి దాంట్లో లవడాల క్యాషిడ్ లొద్దు పడినైనా మీ సినిమా మీరొద్దు ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా రే మన షోకి వచ్చిన గౌరవంగా రెస్పెక్ట్ చేయాలి. ఐ అగ్రీ విత్ హర్. యా ఫేమస్ అయితేనే ఫేమస్. మీకు మేము ఉన్నాం. మా ఒక ఛాన్స్ షో ఉంది సరేనా? నేను విన్నాను, నేనున్నాను. సీతారాం చిత్రాలు ఎందుకు వాడాడే మాట్లాడించాను. ఒక ఛాన్స్ షో ఉంది నువ్వు లేవు దాంట్లో ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? నన్నే లేపినారా? చేసుకోండి నాకు మీరే చేసుకోండి. చేసుకుంటానులే నేను పట్టుకున్నాడా పో. చేసుకోండి నాకు మీరే చేసుకోండి. చేసుకుంటానులే నేను పట్టుకున్నాడా పో. మనం ఏం చెప్తాం, మనం షో ఎంత అల్లరి చేసినా కూడా పక్కన వచ్చినా రెస్పెక్ట్ ఇద్దామని చెప్పినా కదా. మర్యాద మనం ఒప్పుకుందారా? సరే ఇప్పుడు చెప్పు మామయ్య సార్ సూపర్ సార్. పెద్ద ప్లానింగే. మాసిపోయిన మావ వేసుకుని మంచోడి వంటే రాంబాబు నువ్వు మంచం కిందికి దూరి నవ్వురా రాంబాబు. మహేసన్నకి నా షూటు బూటు అని ఎక్క యాడ్ నుంచి టెంక చడుదులు అంగిట్లోంచేనా యా షాపు తెలియదు అంటున్నా. ఇప్పుడు వాళ్ళు మన రాయలసీమ వాళ్ళు సినిమా చేసుకొని వచ్చినారు, మన షోకి వచ్చే 10 మంది చూస్తారని చెప్పి వచ్చినారు. వాళ్ళ గురించి చెప్పుకోకుండా నువ్వు ఏడ తెచ్చినావు ఏడ పెట్టినావు ఏంది ఈ మాటలు? ముఖ్య చెప్పలు వేసుకొచ్చా. ముఖ్య చెప్పలు అంటే ఈ కాదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. సీతారాం స్టైల్ చూశానా, అందుకే ఇంకా మహిమలో చూపించాలని తగ్గుతున్నా. గుడ్ ఫ్యాంటాస్టిక్. తప్పున్నా కూడా మాట్లాడినా ఇప్పుడు రే ట్రైలర్లో ఏం జరిగింది ఒక డైలాగ్ ఇప్పుడు సార్. నన్ను వెళ్ళిపోకే ఓ సినారావులమ్మా యానో పాట దగ్గర దీంట్లో పెట్టాడు. నేను మోసం చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదు. ఇది చూడడం ట్రైలర్. నా కాదులే నా గొమ్మనున్నా నా మన ట్రైలర్ ఫేమస్ ఒక డైలాగ్ చెప్పిన. ఓకే మన సినిమాలో లాస్ట్ డైలాగ్ ఉంటుంది పెళ్లి క్యాసెట్ల మీద. గణపతి సాంగ్ తో మొదలు పెట్టి హైలైట్ గా ఉన్న మంచి ఫోటోస్ అన్ని ఎత్తికి పెట్టి స్లో మోషన్ ఉన్న వీడియోస్ అన్నింటినీ ఎంతో ఓపిక చూసి పెట్టి ఏ ఎమోషన్ మిస్ అవ్వకుండా ప్రతి దాన్ని సింక్ చేసి పెట్టి నెక్స్ట్ చూడబోయే 3 రోజులు పెళ్లిని 3 నిమిషాలు చేసి మా ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ కట్ చేసిన పెళ్లిని తోరణాలు పుట్టమను పసుపునాలు గండు దీపం వడి బియ్యం ఫంక్షనల్ డెకరేషన్ వధువరుడు ఎంట్రీ పెళ్లికి వచ్చిన పెద్దలందరినీ కవర్ చేస్తూ ఆది దంపతులు పట్టువస్త్రం నుంచి అరుంధతి నక్షత్రం వాళ్ళకి కనిపించకపోయినా చూపించిన వరకు మాయ బజార్లోని వివాహ భోజనం సాంగ్ వేసి రాత్రి జరిగే మెరణ వరకు సత్యనారాయణ వ్రతంతో ముగించి మా వాళ్ళు ఎంతో కష్టపడి రికార్డ్ చేసిన పెళ్లిని చిరకాలం గుర్తుండిపోయేలా చేసే బాధ్యత మా మిక్సింగ్ వాళ్ళకన్నా. సూపర్ సినిమాకి డైలాగ్ పెట్టదు నెక్కల బుగవాడా ఏది నాది జాతకం ఉన్నట్టుంది. జాతకం జాతకం ఏంటి బ్రో అంత మాట నా కరెక్ట్ అన్న మీరు కరెక్ట్ అన్న సినిమా సెట్ కన్నాడు. ధన్యవాదాలు తీసుకుని ఏం మాట్లాడుతున్నావురా? మజాక్ అవుతున్నారు తాలికాయలు వాళ్ళదే ఒక్కొక్కని దాన్ని ఒక డైరెక్టర్ ఇంత ప్రేమగా రాసుకున్న డైలాగ్ రాది. ఒక షోమిచ్చున్నది మొదలు పెట్టి హైలైట్ గా ఉన్న మంచి ఫోటోస్ అనేది పెట్టి స్లో మోషన్ ఉన్న వీడియోస్ అన్ని ఎంతో ఓపిక వదిలేనా పద్యం ఆడుకునేది పిల్లలు నేను చదువు నేర్చుకొని నాకు చదువు నేర్పించాను. ఓవర్ యాక్షన్ చూస్తారు కదా ఒక డైలాగ్ ని తన నటనతో ఎంత బాగా చెప్పాడో వీడు జాతకాలు చేసినాడు. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. బా నాకు చెప్పాల్సిన అవసరం లే.
ఎప్పుడు మన సినిమా రిలీజ్ మన సినిమా త్వరలో రిలీజ్ అవబోతుంది. త్వరలో రిలీజ్ అవుతాను నా. ఇది ట్రైలర్లో ఉందో లేదా డైలాగు ఇప్పుడే సీతారాం సెర్చ్ చేసి ఒకసారి సపోర్ట్ చేయండి. ఉన్నిందనుకో అన్న కామెంట్ చేయండి. 1.5 నిమిషం ఉంది కదా డైలాగ్, కామెంట్ చేయండి. ఉంటుంది. డైరెక్టర్ మీకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఎన్ని పేజీలు ఉంది? 1.5 పేజీ ఉంది. 1.5 పేజీ. సార్ ఆర్టిస్టులు కొంచెం మనసులో పెట్టుకున్నాయండి సార్. మీ ఇష్టపరం మీరు రాస్తే ఆయన యాడ్ చూసి సత్తు పట్టే సార్. డైలాగ్ చెప్పినప్పుడు సత్తు గారిందా? లేదు, ఇప్పుడు మాత్రం గారింది. ఇప్పుడు గారింది. దీనివల్ల వీని వల్ల కాదు, నా వల్ల కాదు, నీకు గర్తది. అట్టగారిచ్చే రకం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీ జాతకం చెప్పుతాను నా చూడనా. కళని ఎంకరేజ్ చేయడు. జాతకం బిడ్డ జమాల్ బిడ్డ, జాతకం బిడ్డ జమాల్ బిడ్డ. పో, నీ పక్కనే వీళ్ళు ఇద్దరిని వేసుకోపో. ఇంతగా పోయినందుకు పో పో. అమ్మా మన డైలాగ్ ఉంటుంది కదా, ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్. అటంటే పోయి కూర్చోవాలన్నా. కూర్చోని పిల్లకు సులేకున్న పొరాని. నేను పోయి మా అమ్మకు ఇది చూపించచ్చా? మే ఎక్కడ కదలొద్దండి, ఎవరు మాట వినొద్దండి. తాగేది కల్లో నేను దింపకుండా తాగేస్తా ఫుల్లో. ఏ మాతా తాగేది కల్లో నేను దింపకుండా తాగేస్తా ఫుల్లో.